వెల్కమ్ టు టీసాట్ కరెంట్ అఫైర్స్. ఈ ఎపిసోడ్లో మనం మార్చ్ 2022కి సంబంధించి కొన్ని ముఖ్యమైన జాతీయ అంశాలను చూద్దాం. ముందుగా మార్చ్ మంత్లో ఒక నివేదిక వార్తలు నిలిచింది, యాన్యువల్ ఫ్రాంటియర్స్ రిపోర్ట్ 2022. సో ఏదైనా నివేదిక వార్తలు నిలిచినప్పుడు ఆ నివేదికను లేదా రిపోర్ట్ని విడుదల చేసే సంస్థ ఏంటో ఖచ్చితంగా గుర్తుంచుకోండి. యుఎన్ఈపి ఈ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. యాన్యువల్ ఫ్రాంటియర్స్ రిపోర్ట్ 2022ని ఏ సంస్థ విడుదల చేసిందంటే యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన యుఎన్ఈపి యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసేసి మనకు కెన్యాలోని నైరోబిలో ఉంది. సో ప్రతి ఏటా కూడా ఈ సంస్థ ఈ యాన్యువల్ ఫ్రాంటియర్స్ రిపోర్ట్ని విడుదల చేస్తూ ఉంటుంది. సో ఈ సంవత్సరం విడుదలైన ఈ నివేదిక యొక్క పేరేంటంటే నాయిసెస్, బ్లేజెస్ అండ్ మిస్ మ్యాచెస్. గుర్తుంచుకోండి, నాయిసెస్, బ్లేజెస్ అండ్ మిస్ మ్యాచెస్ అంటే అర్థం ఏంటి? సో ప్రపంచంలో ఎక్కువగా సౌండ్ పొల్యూషన్, ధ్వని ఎక్కువగా ఉండే ప్రదేశాలకు సంబంధించిన జాబితాలను ఈ నివేదిక ద్వారా విడుదల చేసింది యుఎన్ఈపి. సో ఇందులో మొదటి స్థానంలో బంగ్లాదేశ్ క్యాపిటల్, బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఢాకా ఉంది. మరియు రెండవ స్థానంలో మొరాదాబాద్, ఇండియా, ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్. అండ్ మూడవ స్థానంలో ఇస్లామాబాద్, పాకిస్తాన్ ఉంది. ఈ మూడు ప్లేసెస్ గురించి గుర్తుంచుకోండి. ఇటీవల 2022 సంవత్సరానికి సంబంధించి యాన్యువల్ ఫ్రాంటియర్స్ రిపోర్ట్ యుఎన్ఈపి వారి నివేదికలో మొదటి స్థానంలో ఉన్న ప్రాంతం ఏది అంటే ఢాకా, సెకండ్ వచ్చేసి మొరాదాబాద్, థర్డ్ వచ్చేసి ఇస్లామాబాద్. అండ్ సో 2022 మార్చ్ మంత్లో మనకు ఒక విన్యాసం వార్తలు నిలిచింది, ప్రస్థాన్ విన్యాసం. దీనిని వెస్టర్న్ నావల్ కమాండ్ ఎక్సర్సైజ్ అని పిలుస్తారు. వెస్టర్న్ ఆఫ్షోర్ డెవలప్మెంట్ ఏరియా ప్రాంతంలో ముఖ్యంగా ఇండియన్ నేవీ వారు నిర్వహించిన ఒక ప్రత్యేకమైన విన్యాసం అని గుర్తుంచుకోండి. ప్రస్థాన్ విన్యాసం భారతదేశంలోని త్రివిధ దళాల్లో ఎవరికి సంబంధించిందంటే ఇండియన్ నేవీకి సంబంధించింది. మరియు పరంశక్తి సూపర్ కంప్యూటర్స్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. పరంశక్తి సూపర్ కంప్యూటర్స్ అత్యంత వేగవంతమైన కంప్యూటర్ అని చెప్పొచ్చు. సో పరంశక్తి సూపర్ కంప్యూటర్స్తో ఏ సంస్థ వార్తలు ఇచ్చింది అంటే ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు ఈ పరంశక్తి సూపర్ కంప్యూటర్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ సూపర్ కంప్యూటర్ తయారీలో సీడాక్ సంస్థ ప్రధాన పాత్ర పోషించింది. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, గుర్తుంచుకోండి. మరియు మరొక టాపిక్ వచ్చేసి కోవిడ్ రహిత రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం మనకు మార్చి మంత్లో నిలిచింది. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన వారం రోజుల్లో, ముఖ్యంగా మార్చి మంత్ చివరి వారంలో ఎలాంటి కేసు కూడా నమోదు కాలేదు. ఆ విధంగా కోవిడ్ రహిత రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. అండ్ ప్రతి ఏటా అక్టోబర్ 5వ తేదీని ఇక మీదట నేషనల్ డాల్ఫిన్ డేగా సెలబ్రేట్ చేస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వారు ఒక ప్రకటన చేశారు, మంత్రిత్వ శాఖ. సో ప్రతి ఏటా అక్టోబర్ 5 దేనికి సంబంధించి డాల్ఫిన్లకు ప్రత్యేక ఇంపార్టెన్స్ ఇస్తూ, డాల్ఫిన్ అంటే మన భారతదేశంలో ఆక్వాటిక్ ఎనిమల్గా గుర్తింపు పొందింది. నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్ ఆఫ్ ఇండియా అంటే డాల్ఫిన్, ప్లాటినెస్టా గ్యాంజెటికా లేదా రివర్ డాల్ఫిన్ అంటాం. అండ్ సండే స్ట్రీట్ అనే ఒక ఇనిషియేటివ్తో ముంబై పోలీసులు, మహారాష్ట్ర పోలీసులు వార్తలు ఇచ్చారు. సండే స్ట్రీట్ అంటే ప్రత్యేకత ఏంటంటే ఎవ్రీ వీకెండ్ కూడా సాటర్డే ఆర్ సండే రెండింటిలో ఏదో ఒక రోజు మన స్ట్రీట్స్ ఉంటాయి కదా, వీధులు ఏవైతే ఉంటాయో వీధుల్లో ఉల్లాసభరితమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి ప్రజలందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. అంటే ఆ వీక్ ఏదైతే ఉంటుందో సండే స్ట్రీట్స్ సెలబ్రేషన్ చేసుకునే సమయంలో ఎలాంటి వాహనాలు కూడా రోడ్లపైన నడవకూడదు అన్నట్టు. సో ముంబై స్ట్రీట్. అండ్ హిందూ దేవాలయ పరిసరాల్లో హిందువులు మాత్రమే వ్యాపారాలను నిర్వహించుకోవాలని చెప్పేసి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులను విడుదల చేసింది. సో హిందూ దేవాలయాలు ఏవైతే ఉంటాయో, హిందూ పిల్గ్రిమేజ్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కొబ్బరికాయలు అమ్మేవారు కానివ్వండి, పూలు అమ్మేవారు కానివ్వండి, పూజా సామాగ్రి అమ్మేవారు కానివ్వండి, వారు ఖచ్చితంగా హిందువులు మాత్రమే అయి ఉండాలని చెప్పేసి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రకటన చేసింది. మరియు ఎంఆర్శామ్ అంటే మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఎంఆర్శామ్ యొక్క అబ్రివేషన్ ఏంటంటే మీడియం రేంజ్ అంటే మధ్యస్థ శ్రేణి, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ క్షిపణి. సో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేసింది మార్చి మంత్లో డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మరియు మరొక టాపిక్ వచ్చేసి నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ సెంటర్. భారతదేశంలోనే మొట్టమొదటి నేషనల్ మ్యారిటైమ్, జాతీయ మ్యారిటైమ్ అనే పదం ఎక్కడ కనిపించినా దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు ఓషన్ ఆర్ సీ. సో నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ సెంటర్ అనగానే ఏ ప్రాంతం గుర్తుకు రావాలంటే భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలోని లోతాల్ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఈ ప్రోగ్రామ్ని మరొక 6 నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వార్తలు నిలిచింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ముఖ్యంగా కోవిడ్
పరిస్థితుల కాలంలో కరోనా పాండమిక్ సమయంలో 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం మార్చ్ మంత్లో దేశవ్యాప్తంగా ప్రారంభించిన ఒక ఫుడ్ సెక్యూరిటీ స్కీమ్ అని గుర్తుంచుకోండి. దీన్ని మరొక 6 నెలలు పొడిగిస్తోంది భారత ప్రభుత్వం. మహాయువ అనే ఒక యాప్తో మహారాష్ట్ర ప్రభుత్వం వార్తలు నిలిచింది. ఈ యాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల గురించి మరియు యువతకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే అవకాశాల గురించి ఎక్కువగా అవగాహన కల్పిస్తున్నారు మహారాష్ట్ర ప్రభుత్వం. అండ్ ఐఐటి హైదరాబాద్ జీవన్ లైట్ అనే ఒక వెంటిలేటర్తో ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. జీవన్ లైట్ వెంటిలేటర్ అనగానే ఐఐటి హైదరాబాద్. ముఖ్యంగా ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ఆర్టిఫిషియల్గా మనకు కృత్రిమ శ్వాస పైన ఆధారపడడం అనేది పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇది కృత్రిమ శ్వాసను అందించే ఒక పరికరంగా గుర్తుంచుకోండి, సరిపోతుంది. హైయెస్ట్ ఎవర్ గూడ్స్ ఎక్స్పోర్ట్ టార్గెట్. యాక్చువల్గా భారతదేశ చరిత్రలోని ఒక సంవత్సరంలో, ముఖ్యంగా ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఎగుమతులు భారతదేశం నుండి జరిగాయి. మార్చి మంత్ చివరికల్లా ఆల్మోస్ట్ $417 బిలియన్ ఎగుమతులు భారతదేశం నుండి వివిధ దేశాలకు చేయడం జరిగింది. భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ వారు ఈ ప్రకటన చేయడం జరిగింది. అంటే భారతదేశం నుండి వ్యవసాయ ఉత్పత్తులు కానివ్వండి, పెట్రో ఉత్పత్తులు కానివ్వండి, అండ్ పండ్లు కానివ్వండి, ఇలాంటివి ఏవైతే వివిధ దేశాలకు ఎగుమతి అయిన మొత్తం విలువ యొక్క సంఖ్య ఎంత అంటే $417 బిలియన్. అండ్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అనేది వార్తలు నిలిచింది. దీన్ని ఎవరు ప్రిపేర్ చేశారు, ఎవరు విడుదల చేశారంటే నీతి ఆయోగ్ సంస్థ. సో అసోసియేషన్ అంటే నీతి ఆయోగ్ సంస్థ ఏ సంస్థ సహకారంతో విడుదల చేసిందంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటేటివ్నెస్ అనే సంస్థ సహకారంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా వారు విడుదల చేయడం జరిగింది. ఇందులో మొదటి స్థానంలో ఏ రాష్ట్రం వార్తలు ఇచ్చిందంటే గుజరాత్ టాప్లో ఉంది. సెకండ్ వచ్చేసి మహారాష్ట్ర, థర్డ్ వచ్చేసి కర్ణాటక, ఫోర్త్ వచ్చేసి తమిళనాడు, ఫిఫ్త్ వచ్చేసి హర్యానా. సెకండ్ ఎడిషన్ ఆఫ్ ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ అంటే ఎక్స్పోర్ట్కి సంబంధించి ఎక్కువగా అవకాశాలు మరియు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాలు. జాతీయ సాంస్కృతిక మహోత్సవం లేదా జాతీయ సంస్కృతి మహోత్సవ్ అనే అంశంతో కేంద్రీయ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వారు వార్తలు నిలిచారు. ఎక్కడ నిర్వహించారు అంటే రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ సంవత్సరం జాతీయ సంస్కృతి మహోత్సవం వేదిక ఏంటి అంటారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరం. అండ్ ఐఐటి ఇండోర్ శాస్త్రవేత్తలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోయాబీన్స్ వారితో కుదుర్చుకున్న ఒప్పందం వార్తలు ఇచ్చింది. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో సోయాబీన్ ఉత్పత్తిని మరింత పెంపొందించే ఉద్దేశం అని గుర్తుంచుకోండి. అండ్ కంబలా ఫెస్టివల్ నిర్వహణతో కర్ణాటక రాష్ట్రం వార్తలు ఇచ్చింది. కంబలా అంటే ముఖ్యంగా ఎనిమల్స్ ఏవైతే ఉంటాయో, క్యాటిల్స్ ఏవైతే ఉంటాయో, సో క్యాటిల్స్ని రన్నింగ్ చేస్తూ వాటితో పాటు యువకులు రన్నింగ్ చేస్తూ అగ్రికల్చర్ ప్యాడీ ల్యాండ్స్ ఉంటాయి కదా, అగ్రికల్చర్ క్రాప్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో అందులో ఒక పరుగు పందాలు విత్ ఎనిమల్స్, క్యాటిల్స్ అని గుర్తుంచుకోండి. కంబలా డ్యాన్స్ లేదా కంబలా ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే కర్ణాటక. దేశంలో కొత్తగా 21 సైనిక పాఠశాలల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది, కేంద్ర క్యాబినెట్. ఆ 21 సైనిక పాఠశాలల్లో మన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ డిస్టిక్కి ఒక సైనిక పాఠశాలను అలొకేట్ చేసింది, అంటే కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఐఎన్ఎస్ వాల్సురా. ఐఎన్ఎస్ అంటే ఏంటంటే ఇండియన్ నావల్ షిప్ అంటే నావీకి సంబంధించి. ఐఎన్ఎస్ వాల్సురాకి ప్రెసిడెంట్ కలర్ అనే ఒక అవార్డు రావడం జరిగింది మార్చి మంత్లో. అంటే రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఒక ప్రతిష్టాత్మక పురస్కారం రావడం జరిగింది. దాన్ని ప్రెసిడెంట్ కలర్ అంటారు. ఎవరికి వచ్చారంటే ఐఎన్ఎస్ వాల్సురాకి. అండ్ నైపర్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ మొహాలి హిమాచల్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. నైపర్తో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఒప్పందం ఎందుకోసం అంటే మెడికల్ డివైజెస్ పార్క్ను ఏర్పాటు చేయడానికి. నెక్స్ట్ భారత్ భాగ్య విధాత లేదా రెడ్ ఫోర్ట్ ఫెస్టివల్ అనే ఒక ఇనిషియేటివ్ వార్తలు ఇచ్చింది. రెడ్ ఫోర్ట్ ఫెస్టివల్ అంటే ఎర్రకోట వద్ద ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా భారతదేశంలో ఎవరైతే ముఖ్యంగా స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నవారు ఉన్నారో వారికి సంబంధించి ప్రత్యేకమైన ప్రదర్శన. అండ్ స్కాంబెరాయిడ్స్ పెలాగికస్ అనే ఒక కొత్త చేప ఆనవాలను సెంట్రల్ మెరైన్ ఫిషర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు కనుగొనడం జరిగింది. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు ఇటీవల స్కాంబెరాయిడ్స్ పెగాలికస్ అనేది ఏ రాష్ట్రంలో కనుగొనబడిన చేప అంటారు, కేరళ రాష్ట్రం. అండ్ విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే నూతన జోన్ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వారు విడుదల చేశారు. ప్రస్తుతం రైల్వే శాఖ మంత్రిగా అశ్విని కుమార్ వైష్ణవ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు.
అండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉమ్మడి శిక్షా స్మృతికి సంబంధించి వార్తలు ఇచ్చింది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ గారు ఏం చెప్పారంటే ఆర్టికల్ 44ని మన రాష్ట్రంలో అమలు చేయబోతున్నామని చెప్పారు. ఆర్టికల్ 44 రాజ్యాంగంలో ఏం చెప్తుందంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంటుంది. ఆదేశిక సూత్రాల్లో ఉమ్మడి శిక్షా స్మృతి అంటే అందరికీ కూడా ఒకే రకమైన చట్టం అమల్లో ఉంటుంది అన్నట్టు. ఆర్టికల్ 355 సంబంధిత అంశంతో వెస్ట్ బెంగాల్ వార్తలు ఇచ్చింది. వెస్ట్ బెంగాల్లో బీర్భూమ్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. బీర్భూమ్ అక్కడ కొన్ని గొడవలు జరిగాయి. ముఖ్యంగా అక్కడ అధికారిక పార్టీ ఏదైతే ఉంటుందో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించి 2 వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ సజీవ దహనానికి దారితీసింది. దాదాపు 8 మందిని సజీవ దహనం చేశారు తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ఒక వర్గం. సో దీని కారణంగా ఆర్టికల్ 355 వార్తలు నిలిచింది, చర్చలోకి వచ్చింది. అంటే ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలలో శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు కేంద్ర ప్రభుత్వమే అధికారాన్ని హస్తగతం చేసుకోవడం అన్నట్టు. అలా ఆర్టికల్ 355 గనక ఉల్లంఘించాయనుకోండి రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టికల్ 356కి దారితీస్తుంది. అంటే రాష్ట్రపతి పాలన విధించవచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఐఐటి మద్రాస్ టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మధ్య కుదిరిన ఒప్పందం వార్తలు ఇచ్చింది. ఇండస్ట్రియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఎంటెక్ కోర్సుని రూపకల్పన చేయడం జరిగింది ఐఐటి మద్రాస్. బ్రాహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్ ప్రయోగం విజయవంతమై వార్తలు ఇచ్చింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే ఉపరితలం పైన ప్రయోగించిన మిసైల్ ఉపరితలంలోని ఒక నిర్దేశించిన టార్గెట్ని ధ్వంసం చేస్తుంది అన్నట్టు. డిఆర్డిఓ వారు ఈ ప్రయోగాన్ని నిర్వహించడం జరిగింది. డిఆర్డిఓ ప్రయోగాలు అనగానే మనకు ఏ ప్రాంతం గుర్తుకు రావాలంటే ఒడిషా రాష్ట్రం. ఒడిషా రాష్ట్రంలోని బాలాసోర్ లేదా చాందీపూర్, అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ అంటాం, లేదంటే ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ అంటాం. అక్కడ ఉండే ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మిసైల్స్ని ఎక్కువగా డిఆర్డిఓ పరిశోధిస్తూ ఉంటుంది అన్నట్టు. సో అలా బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిసైల్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించారు డిఆర్డిఓ. అండ్ సుజలం 2.0 అనే ఒక క్యాంపెయిన్ వార్తలు నిలిచింది. గ్రే వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి. గ్రే వాటర్ అంటే ఏం లేదు, వాటరే, నీరే. కాకపోతే ఏంటంటే మనం వాడిన వాటర్ అన్నట్టు. మనం మొహం కడుక్కున్న వాటర్ కానివ్వండి, చేతులు కడుక్కున్న వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ని రీసైకిల్ చేయడము, రీయూజ్లోకి తీసుకురావడం అన్నట్టు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇండియన్ సైకియాట్రిస్ట్ సొసైటీకి సంబంధించిన 73వ సమావేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ కేంద్రంగా మార్చి మాసంలో ముగిసింది. జస్ట్ ఇది వెన్యూకి సంబంధించి కొన్ని సదస్సులకి సంబంధించి ఆతిథ్యం ఇచ్చిన ప్రాంతాలపైన పోటీ పరీక్షలో ప్రశ్నలు అడుగుతారు. సో ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ 73వ సమావేశం లేదా 2022 సంవత్సరానికి సంబంధించిన ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. అండ్ 2025 సంవత్సరం వరకల్లా దేశంలో మరొక 220 నూతన విమానాశ్రయాలను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి సంబంధించి జ్యోతిరాదిత్య సింధియా గారు చేసిన ప్రకటన వార్తలో నిలిచింది. టార్గెట్ అన్నట్టు ఇది నిర్దేశించుకున్న టార్గెట్. బై 2025 అనదర్ 220 రీజనల్ ఎయిర్పోర్ట్స్ ఆర్ కమింగ్ టు బి ఎస్టాబ్లిష్డ్. అండ్ బిప్లోబీ భారత్ గ్యాలరీ అనే ఒక అంశం వార్తలు నిలిచింది. బిప్లోబీ అంటే విప్లవ భారతీయులు అన్నట్టు. అంటే విప్లవానికి సంబంధించి జ్ఞాపకార్థం మనకు మార్చి మాసంలో 21వ తారీఖున దీన్ని ప్రారంభించడం జరిగింది. కోల్కతాలోని ఐఎమ్ కున్ను అండ్ కోల్కతాలో దీన్ని ప్రారంభించడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఐఎమ్ కున్ను అనే ఒక గ్రామం కేరళలో దేశంలోనే మొట్టమొదటి రేడియో విలేజ్గా వార్తలు నిలిచింది. రేడియో విలేజ్ అంటే అక్కడ గ్రామ పంచాయతీ ఐఎమ్ కున్ను గ్రామ పంచాయతీ వారు ఏం చేశారంటే గ్రామంలోని ప్రతి ఇంటికి కూడా రేడియోని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలా అంతరించిపోతున్న రేడియో సంస్కృతి ఏదైతుందో మరొకసారి రివైవల్ అని చెప్పుకోవచ్చు. దేశంలోనే మొట్టమొదటి రేడియో విలేజ్గా ఇటీవల వార్తలు నిలిచిన ఐఎమ్ కున్ను గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? కేరళ రాష్ట్రం. వింగ్స్ ఇండియా 2022 అనే ఒక సదస్సు వార్తలు నిలిచింది. ఇది ఒక అంతర్జాతీయ సదస్సు. 2022 సంవత్సరంలో వైమానిక ప్రదర్శనను గుర్తుంచుకోండి. వింగ్స్ ఇండియా పేరుతో జరిగింది. ఎక్కడ జరిగిందంటే తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది. ముఖ్యంగా బేగంపేట విమానాశ్రయం హైదరాబాద్లో జరిగింది. దీన్ని ఎవరు నిర్వహించడం జరిగిందంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ ఫిక్కీ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు. దీని యొక్క థీమ్ ఏంటి అంటే 2022 వింగ్స్ ఇండియాకి సంబంధించిన థీమ్ ఏంటంటే ఇండియా ఎట్ 75 న్యూ హారిజాన్ ఫర్ ఏవియేషన్ ఇండస్ట్రీ. కేరళ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు ఇంట్రడ్యూస్ కార్బన్ న్యూట్రల్ అగ్రికల్చర్ ఫార్మింగ్. అంటే కార్బన్ న్యూట్రల్ వ్యవసాయ విధానాన్ని ప్రవేశపెట్టిన భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది 2022 మార్చి మాసంలో అంటే కేరళ. మరియు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బయో పెల్లెట్స్ని
థర్మల్ పవర్ ప్లాంట్స్లో యూజ్ చేయండి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ పవర్ వారు విడుదల చేసిన ఉత్తర్వులు వార్తలు ఇచ్చాయి. బయో పెల్లెట్స్, బయో అంటే జీవ పదార్థాల నుండి తయారు చేసిన పెల్లెట్స్ కానివ్వండి, బ్రికెట్స్ ఉంటాయి. బ్రికెట్స్ అంటే ఏంటంటే చెత్త నుండి తయారు చేసిన, ముఖ్యంగా బయో వేస్ట్ నుండి, అగ్రికల్చర్ వేస్ట్ నుండి తయారు చేసిన బ్రికెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎకో ఫ్రెండ్లీగా యూజ్ చేయొచ్చు. వాటిని థర్మల్ పవర్ ప్లాంట్స్లో యూజ్ చేసి ఏ ప్లేస్లో ముఖ్యంగా బొగ్గు స్థానంలో ఉత్పత్తి చేయడం, బొగ్గు స్థానంలో యూజ్ చేయడం ద్వారా, ఉపయోగించడం ద్వారా మనకు విద్యుత్ అనేది జనరేట్ అవుతుంది. పర్యావరణ సంరక్షణ చర్యలు కూడా తీసుకున్న వాళ్ళం అవుతాం. అండ్ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం, ఇటీవల నూతనంగా పంజాబ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది, ఆమ్ ఆద్మీ పార్టీ. సో భగవత్ సింగ్ మాన్ గారు నూతన ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం తీసుకున్నాక వెంటనే సో అవినీతికి సంబంధించి అంతమొందించాలి రాష్ట్రంలో అని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ని కూడా లాంచ్ చేశారు. డైరెక్ట్గా సీఎంఓ ఆఫీస్తో ఇది కనెక్ట్ అవుతుంటారు. రాష్ట్రంలో ఎక్కడైనా కూడా అవినీతికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు కనబడ్డా కూడా, ఏ విక్టిమ్ అయినా, ఎవరు చూసినా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు అని చెప్తున్నారు. అవినీతి నిరోధక చర్యల్లో భాగంగా 9501200200 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ప్రారంభించిన రాష్ట్రం అవినీతికి సంబంధించి పంజాబ్. రైల్ టెల్ అనే ఒక సంస్థ భారతదేశంలో రైల్వేలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కొనసాగిస్తున్న ఒక సంస్థ. దేశంలో 6100 రైల్వే స్టేషన్లలో హై స్పీడ్ ఉచిత వైఫై ఇంటర్నెట్ సేవలు ఉన్నాయి అని చెప్పేసి రైల్ టెల్ సంస్థ ఒక ప్రకటన చేసింది. హర్యానా యాంటీ రిలీజియస్ కన్వర్షన్ బిల్ 2022 హర్యానా రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదం తెలపబడుతూ వార్తలు ఇచ్చింది. ఇది దేనికి సంబంధించి అంటే లవ్ జిహాద్కి అడ్డుకట్ట వేయడంలో భాగంగా. అండ్ దేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా బీహార్ రాష్ట్రం వార్తలు నిలిచింది డైనమిక్ మ్యాప్ ఫర్ విలేజెస్ అనే ఒక ఇనిషియేటివ్తో. అంటే ఏంటంటే రాష్ట్రంలో భూ తగాదాలు కానివ్వండి, భూ తగాదాలను నివారించడానికి కానివ్వండి, భూ హక్కుల కోసం ప్రత్యేక మ్యాపింగ్ని డైనమిక్ మ్యాప్ ఫర్ విలేజెస్ పేరిట ఒక ప్రత్యేక మ్యాప్ సర్వీస్లను బీహార్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలోనే మొదటి రాష్ట్రంగా బీహార్ అని గుర్తుంచుకోండి. తమిళనాడు బాలికల విద్యకి సంబంధించి ఎంకరేజ్ చేయడంలో, ప్రోత్సహించడంలో భాగంగా ప్రతి నెల 1000 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల 2022-2023 ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించిన బడ్జెట్లో 698 కోట్ల రూపాయల ప్రత్యేకమైన బడ్జెట్ అలొకేషన్స్ కూడా చేసింది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. 6 నుండి 12 సంవత్సరాల లోపు 6 నుండి 12వ తరగతి మధ్య చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ప్రతి నెల కూడా 1000 రూపాయల ఆర్థిక సాయం, స్కూల్కి వస్తే 1000 రూపాయలు ఇస్తారన్నట్టు. అంటే ఎన్రోల్మెంట్ని పెంచడం ఒక చర్యగా భావించవచ్చు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ని పొడిగిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వార్తలు ఇచ్చింది. యాక్చువల్గా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ని 1992లో అప్పటి భారత ప్రభుత్వం ప్రారంభించింది. సో 5వసారి దీన్ని పొడిగించడం జరిగింది. 5th ఎడిషన్ 2021 నుండి 2026 వరకు ఈ ప్రోగ్రామ్ని కొనసాగించడానికి, అంటే భారతదేశంలో ఎయిడ్స్ని నివారించడానికి, నిరోధించడానికి ఎయిడ్స్ రహిత చర్యలు అన్నట్టు 15,400 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది భారత ప్రభుత్వం. నవరోజ్ అనే ఒక ఫెస్టివల్ వార్తలు ఇచ్చింది. నవరోజ్ 2022. ఈ సంవత్సరం నవరోజ్ ఫెస్టివల్ని మార్చి 21వ తేదీన సెలబ్రేట్ చేసుకున్నాం. ముఖ్యంగా వెస్టర్న్ ప్రాంతంలో, భారతదేశంలో వెస్టర్న్ రీజన్స్ అంటే గుజరాత్, రాజస్థాన్ మరియు ముఖ్యంగా కొన్ని దేశాలు, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాల్లో కూడా ఈ నవరోజ్ ఫెస్టివల్ జరుగుతుంది. నవరోజ్ అన్న న్యూ డే సెలబ్రేషన్స్ అన్న ఒకటి. న్యూ డే అంటే ఏంటంటే నూతన సంవత్సర వేడుకలు. యాక్చువల్గా దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ వారు ఈ నవరోజ్ ఫెస్టివల్ని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో చేర్చడం జరిగింది 2016 సంవత్సరంలో. టోల్ ప్లాజా సంస్కరణలో భాగంగా ప్రస్తుత కన్సర్న్ మినిస్టర్, జాతీయ రహదారులు మరియు రహదారుల శాఖ మంత్రిగా, కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న నితిన్ గడ్కరీ గారు ఒక ప్రకటన చేశారు. టోల్ సంస్కరణలు భారత ప్రభుత్వం చేయబోతుంది అని చెప్పేసి. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక టోల్ గేట్కి ఇంకొక టోల్ గేట్కి మధ్య గ్యాప్ అనేది, డిస్టెన్స్ అనేది 60 కిలోమీటర్లకు మించి ఉండాలంట. అంటే 60 కిలోమీటర్ల లోపు ఉండే టోల్ గేట్స్ ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా తీసివేస్తారంట. కియోల్దియో నేషనల్ పార్క్ వార్తలు ఇచ్చింది. ఇటీవల వార్తలు ఇచ్చిన కియోల్దియో నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. ఎందుకు వార్తలు ఇచ్చింది అంటే ట్రాన్స్లొకేషన్ ఆఫ్ డీర్స్ అనే అంశంతో వార్తలు ఇచ్చింది. ట్రాన్స్లొకేషన్ ఆఫ్ డీర్స్, బోమా టెక్నిక్. ఆఫ్రికాలో బోమా టెక్నిక్ అంటే ఎనిమల్ క్యాప్చరింగ్ మెథడ్ అన్నట్టు. ముఖ్యంగా డీర్స్ని పట్టుకోవడానికి ఉపయోగిస్తారు, ఆఫ్రికాలో ఉపయోగిస్తారు. ఆ టెక్నిక్ని భారతదేశంలో అడాప్ట్ చేసుకున్నాం. దీన్ని ఎక్కడ అమలు చేస్తున్నారంటే కియోల్దియో నేషనల్ పార్క్. అంటే కొన్ని ఎనిమల్స్ని క్యాప్చర్ చేసేసి వాటిని ట్రాన్స్లొకేట్ చేయడం జరుగుతుంది. ముకుందర హిల్ టైగర్ రిజర్వ్కి వీటిని సరఫరా చేయడం జరుగుతుంది.
పిఎం స్వనిధి వార్తల్లో నిలిచింది. పిఎం స్వనిధి యొక్క యాక్రోనిమ్ ఏంటంటే ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి. ముఖ్యంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం విడుదల చేసిన ఆత్మనిర్భర్ ప్యాకేజ్ ఏదైతే ఉంటుందో అందులో భాగంగా చిరు వ్యాపారులను ఆదుకోవడానికి, చిరు వ్యాపారులు అంటే ఏంటి, స్ట్రీట్ వెండర్స్, మనకు గల్లీలో వెంట ఉండే చిన్న చిన్న టేలర్స్ ఉంటాయి కదా, వారి వ్యవస్థ పైన, వారి ఆర్థిక వ్యవస్థ పైన కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది కరోనా వైరస్. సో ఏదైతే ఉంటుందో ఈ చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం చేసే కార్యక్రమమే పిఎం స్వనిధి. 10,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తాము. సో ఇప్పటి వరకు 2020 సంవత్సరం మార్చి మాసం నుండి 2022 మార్చి మాసం వరకు, అంటే 2 సంవత్సరాల్లో 3,119 కోట్ల రూపాయలను భారత ప్రభుత్వం పిఎం స్వనిధి నిధి కింద రుణాల రూపంలో ఇచ్చారు. ఎంతమంది లబ్ధి పొందారు ఈ ప్రోగ్రాంలో భాగంగా అంటే దేశవ్యాప్తంగా 28 లక్షల మంది. అండ్ పలాష్ అనే ఒక ప్రోగ్రామ్, యాక్చువల్గా పలాష్ అనగానే మనకి ఏ రాష్ట్రం గుర్తుకు రావాలంటే జార్ఖండ్ రాష్ట్రం. జార్ఖండ్ రాష్ట్రంలో మహిళలకి సంబంధించి ఎంపవర్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఇవన్నీ కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్నట్టు. జార్ఖండ్ మహిళా బృందాలు ఈ పలాష్ పేరుతో ఉత్పత్తులను ఒక బ్రాండ్ని క్రియేట్ చేశాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా పలాష్ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, మహిళలు తయారు చేస్తున్న వస్తువులు కానివ్వండి, ఆ బ్రాండెడ్ ఐటమ్స్, పలాష్ బ్రాండ్ అంటే ఇప్పుడు ఒక చర్చలోకి వచ్చేసింది. దేశంలో కాకుండా వివిధ దేశాలకి కూడా ఎగుమతులు అవుతున్నాయి. పలాష్ బ్రాండ్, మహిళలకు సంబంధించిన బ్రాండ్ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే జార్ఖండ్. ఆషాని అనే ఒక తుఫాన్ వార్తలను ఇచ్చింది. ఆషాని సైక్లోన్ మార్చి మాసంలో. ఈ ఆషాని సైక్లోన్ ఎక్కడ ఇంపాక్ట్ చూపించింది, ప్రభావం చూపించింది అంటే బంగాళాఖాతంలో. ఆషాని పేరును ఎవరు నామకరణం చేశారంటే శ్రీలంక నామకరణం చేసింది. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. ఫస్ట్ డ్రోన్ స్కూల్, భారతదేశంలోనే మొట్టమొదటి అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ లేదా డ్రోన్ స్కూల్ అనగానే గ్వాలియర్ గుర్తుకు రావాలి. గ్వాలియర్ ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. యువికా ప్రోగ్రామ్ అన్న, యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ అన్న ఒకటే. ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు 9th స్టాండర్డ్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో, భారతదేశంలో స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, గర్ల్ స్టూడెంట్స్ అండ్ బాయ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, వారికి చిన్నతనంలోనే స్పేస్ రంగం పైన ప్రత్యేక అవగాహన కల్పించడంలో భాగంగా ఈ యువికా ప్రోగ్రామ్ని ప్రతి ఏటా కూడా నిర్వహిస్తుంది. ఇందులో ఏం జరుగుతుందంటే ఎవరైతే ఉంటారో ఒక్కొక్క రాష్ట్రం నుండి 3 విద్యార్థులను ఇస్రో ఒక ఎగ్జామ్ ఆధారంగా సెలెక్ట్ చేస్తుంది. వారికి ఇస్రో కేంద్రాలు ఏవైతే ఉంటాయో, శాటిలైట్ టెక్నాలజీకి సంబంధించి, లాంచింగ్ ప్యాడ్కి సంబంధించి, స్పేస్ సెక్టార్ పైన ఒక 15 రోజుల పాటు ప్రత్యేకంగా అవేర్నెస్ని నిర్వహిస్తారన్నట్టు ఒక శిక్షణ ప్రోగ్రామ్ ఇది. ఇస్రో, యువికా అంటే ఇస్రో. ఐఐటి రూర్కీ మరియు బిఐఎస్, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మధ్య కుదిరిన ఒప్పందం వార్తలు ఇచ్చింది. సో ఎందుకోసం అంటే కొలాబరేషన్ ఇన్ స్టాండర్డైజేషన్ అండ్ కన్ఫార్మిటీ అసెస్మెంట్ కోసము. రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీని జాతికి అంకితం చేయడం జరిగింది భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉంది, గాంధీనగర్లో. అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్పూర్ మరియు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సో వీరేం చేశారంటే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. డ్రోన్ బేస్డ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి. డ్రోన్ బేస్డ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ అంటే ఏంటి, డ్రోన్ల ఆధారిత మినరల్స్ని వెలికి తీసే కార్యక్రమం అన్నట్టు. సో ఈ ఒప్పందం గుర్తుంచుకోండి, ఏ 2 సంస్థల మధ్య అంటే ఐఐటి ఖరగ్పూర్కి మరియు ఎన్ఎండిసి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య అని గుర్తుంచుకోండి. అత్యధిక ఐరన్ ఓర్ ఉత్పత్తిని కూడా 2020 సంవత్సరంలో ఎన్ఎండిసి వారు చేయడం జరిగింది, 40 బిలియన్ టన్నులు. అండ్ ఐఐటి మద్రాస్ మరియు యుఎస్ బేస్డ్ నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ని ఏర్పాటు చేస్తూ వార్తలు నిలిచారు. సో ఐఐటి మద్రాస్ మరియు యుఎస్ బేస్డ్ నార్థన్ యూనివర్సిటీ అని గుర్తుంచుకోండి. దేనికి సంబంధించిన ఒప్పందం అంటే డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ని తీర్చిదిద్దడం. అండ్ 2022 సంవత్సరానికి సంబంధించి అటవీ దినోత్సవం వార్తలు ఇచ్చింది. ప్రతి ఏటా కూడా ఫారెస్ట్ డేని, అటవీ దినోత్సవాన్ని మనం మార్చి 21వ తేదీని నిర్వహించుకుంటాం. సో మార్చి 21, 2022 సంవత్సరానికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వారు ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి అంటే ఫారెస్ట్స్ అండ్ సస్టైనబుల్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్. లతా మంగేష్కర్ అంతర్జాతీయ సంగీత కళాశాల వార్తలు నిలిచింది. సంగీత కళాశాల మరియు మ్యూజియంని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటే దాదాపు 100 కోట్ల రూపాయలతో మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. మాతృభూమి అనే ఒక పత్రిక యొక్క శతాబ్ది ఉత్సవాలు వార్తలు నిలిచాయి. మాతృభూమి అనేది ఏ భాషలో గుర్తింపు పొందిన పత్రిక శతాబ్ది ఉత్సవాలతో వార్తలు నిలిచింది అంటారు. సో మలయాళంకి సంబంధించి కేరళ రాష్ట్రంలో ఈ ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది. ఈ మాతృభూమి పత్రికను 1922లో ఏర్పాటు చేశారు. దేశంలోనే మొట్టమొదటి ర్యాపిడ్ రైల్ సర్వీస్ని
ఢిల్లీ మరియు గజియాబాద్ మరియు ముంబై 3 ప్రాంతాలను కలపడానికి నేషనల్ క్యాపిటల్ రీజన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వారు ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. ఇది 2022 సంవత్సరం వరకల్లా నిర్మాణ ప్రక్రియ పూర్తవుతుంది. దేశంలోనే మొట్టమొదటి ర్యాపిడ్ రైలు సర్వీస్. సుధా గోపాల్ కృష్ణన్ బ్రెయిన్ సెంటర్ సంబంధిత అంశంతో ఐఐటి మద్రాస్ వార్తలు ఇచ్చింది. సో ఈ బ్రెయిన్ సెంటర్ యొక్క ఉద్దేశం ఏంటంటే మానవుడి యొక్క బ్రెయిన్ మ్యాపింగ్ చేయడం దీని యొక్క ఉద్దేశం అని గుర్తుంచుకోండి. ఎక్కడ అంటారు? ఐఐటి మద్రాస్. నేవా. సో నేవా నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ సంబంధిత అంశంతో దేశంలోనే మొట్టమొదటిసారి నాగాలాండ్ రాష్ట్రం వార్తలు ఇచ్చింది. అంటే అర్థం ఏంటంటే పేపర్లెస్ అసెంబ్లీ నిర్వహణ అని గుర్తుంచుకోండి. సో నాగాలాండ్లో ఎటువంటి పేపర్ లేకుండానే అసెంబ్లీ కార్యక్రమాలు జరుగుతాయి అన్నట్టు నేవా ప్రోగ్రాంలో భాగంగా. షెకావతి ఫెస్టివల్ సంబంధిత అంశంతో రాజస్థాన్ రాష్ట్రం వార్తలు నిలిచింది. షెకావతి ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే రాజస్థాన్. మరి ఇంకొక ఫెస్టివల్ కూడా వార్తలు ఇచ్చింది మార్చ్ 2022లో డోల్ జాత్రా ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించి అంటే వెస్ట్ బెంగాల్. మరియు ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సాక్ష్యం ఆఫ్షోర్ పెట్రోల్ వజల్ని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ వారు తయారు చేశారు. దీన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్లో సేవల కోసం దీన్ని కమిషన్ చేయడం జరిగింది. ఏటికొప్పాక బొమ్మలు. ఏటికొప్పాక బొమ్మలు అనగానే జిఐ ట్యాగ్ ఉన్న బొమ్మలు, ప్రత్యేకమైన భౌగోళిక గుర్తింపు ఉన్న బొమ్మలు. ఏటికొప్పాక అనగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుర్తుకు రావాలి. ఈ ఏటికొప్పాక బొమ్మలకు ప్రాధాన్యత ఇవ్వడానికి వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్లో భాగంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ని భారత రైల్వే శాఖ వారు ప్రత్యేకంగా ఎంచుకోవడం జరిగింది. నరసింగపేట నాగస్వరం ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే తమిళనాడు రాష్ట్రం. నరసింగపేట నాదస్వరం అంటే ఏంటంటే నాదస్వరం మనం ఏదైతే ఉంటుందో పెళ్లిలో కానీ ఇవన్నీ చూస్తూ ఉంటుంది నాగస్వరం అది. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే కామన్గా నాగస్వరంలో ఎలా ఉంటుందంటే ఈ వాక్యూమ్ అనేది బ్లో చేయడం జరుగుతుంది. ఆటోమేటిక్గా లోపల మాయిశ్చర్ కాంటెంట్ అనేది అబ్జర్బేషన్ అవుతుంది ఆ సన్నాయి అన్నట్టు ఇది. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎటువంటి అబ్జర్ప్షన్ ఉండదు. హ్యూమిడిటీని అబ్జర్వ్ చేయని ఒక కర్రను యూజ్ చేస్తారు. ఇక్కడ అచ్చా మరై అనే ఒక కర్రను యూజ్ చేస్తారు వీటి తయారీలో. సో దీనికి జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. నేషనల్ జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ సంస్థ చెన్నై నుండి పనిచేస్తున్న సంస్థ. అండ్ సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ మేళా అనే ఒక అంశం వార్తలు ఇచ్చింది. హర్యానా రాష్ట్రంలో ఈ మేళా జరిగింది. ప్రతి ఏటా కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ భారత రాజ్యాంగం ఏదైతే ఉంటుందో ఆల్చిక్కీ లిపిలోకి అనువదించడం జరిగింది. ఆల్చిక్కీ అనేది లిపి మాత్రమే. మరి ఆల్చిక్కీ లిపి ఏ భాషకి సంబంధించింది అంటారు? సంతాలీ భాషకి సంబంధించి. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో 22 భాషలను అధికారికంగా రాజ్యాంగం గుర్తించింది. అందులో ఒక భాష సంతాలీ. సంతాలీ భాషను ఆల్చిక్కీ లిపిలో మాత్రమే మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సంతాలీ భాష, ఆల్చిక్కీ అనేది లిపి. అలా ఆల్చిక్కీ లిపిలో రాజ్యాంగాన్ని అనువదించడం జరిగింది అని గుర్తుంచుకోండి. అండ్ ఎవరు ఈ ఆల్చిక్కీ లాంగ్వేజ్లోకి రాజ్యాంగాన్ని అనువదించడం జరిగిందంటే ఇక్కడ పర్సన్ పేరు గుర్తుంచుకోండి, శ్రీపతి టుడు. నెక్స్ట్ హిమాలయన్ గిఫన్స్ ఏవైతే ఉంటే రాబందులు అన్నట్టు గిఫన్స్ అస్సాంలో విష ప్రయోగం కారణంగా అత్యధికంగా మరణిస్తున్నాయని ఒక చేదు నిజం వార్తలో నిలిచింది. అండ్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ని బెంగళూరులో డిఆర్డిఓ వారు ఏర్పాటు చేయడం జరిగింది. బెంగళూరులోనే మొట్టమొదటిది ఫ్లైట్స్ని కంట్రోల్ చేయడానికి ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేక వ్యవస్థ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ అని గుర్తుంచుకోండి, బెంగళూరులో ఏర్పాటైంది. అండ్ స్కాచ్ గవర్నెన్స్ రిపోర్ట్ 2021 వార్తలు నిలిచింది. ఈ రిపోర్ట్ స్కాచ్ సంస్థ విడుదల చేయడం జరిగింది. మరి ఈ రిపోర్ట్ ఆధారంగా టాప్ ప్లేస్లో గవర్నెన్స్ విషయంలో టాప్ ప్లేస్లో నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం ఏదంటే ఆంధ్రప్రదేశ్, సెకండ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, థర్డ్ వచ్చేసి ఒడిషా, సిక్స్త్ వచ్చేసి మన తెలంగాణ. అండ్ ముఖ్యమంత్రి చాశ్రామి కళ్యాణ్ ప్రకల్ప అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. త్రిపుర రాష్ట్ర ప్రభుత్వం టీ ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయడానికి నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ సహకారంతో ఈ ప్రోగ్రామ్ని అమలులోకి తీసుకొచ్చారు. డిజిటల్ స్కూల్ హెల్త్ ప్లాట్ఫామ్ని తమిళిసై సౌందర్ రాజన్ గారు ఆవిష్కరించడం జరిగింది. ఏ రాష్ట్రం లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి అంటే పుదుచ్చేరి అని గుర్తుంచుకోండి. ఐబిఆర్డి సో ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ బ్యాంక్ $125 మిలియన్ వెస్ట్ బెంగాల్ సోషల్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్ కోసం కేటాయించడం జరిగింది. అండ్ దేశంలో మొట్టమొదటి గతిశక్తి రైల్వే టెర్మినల్గా ఏ రైల్వే టెర్మినల్ వార్తలు ఇచ్చిందంటే అసన్సోల్ వెస్ట్ బెంగాల్కి సంబంధించి. అండ్ ముగిసిన 5 రాష్ట్రాల ఎన్నికలు, వెలువడిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు. 5 రాష్ట్రాల ఎన్నికలు అనగానే మనకి ఏ రాష్ట్రాలు గుర్తుకు రావాలి? 2022 మార్చిలో ముగిసిన ఎన్నికలు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్,
మరియు మణిపూర్, గోవా, పంజాబ్. ఈ 5 రాష్ట్రాల్లో ఎక్సెప్ట్ పంజాబ్ అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వమే కొనసాగుతోంది. పంజాబ్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఐఐటి మద్రాస్ మరియు వాల్మార్ట్ గ్లోబల్ టెక్ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం. దేశంలోని అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ని తూత్తుకుడిలో ఏర్పాటు చేస్తున్నారు నేషనల్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ వారు. అండ్ సిఎస్ఐఆర్ ఐకార్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఒప్పందం. భారతదేశంలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయుష్ సంబంధించి ప్రాధాన్యత ఇవ్వడం. సో ఇవి మనకు మార్చి మాసానికి సంబంధించి వార్తలు నిలిచిన కొన్ని ముఖ్యమైన జాతీయ అంశాలు. మరికొన్ని అంశాలతో మరొక ఎపిసోడ్లో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.